రైట్, ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. తిరుమలలో విశాఖ శారదా పీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని టీటీడీ అధికారులు మఠానికి నోటీసు జారీ చేశారు. స్థానిక గోగర్భం డ్యాం సమీపంలో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠం భవనం ముందు వెనక నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టగా అప్పటి వైకాపా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆక్రమణలను క్రమబద్ధీకరించింది. ఇక దీనిపై ప్రజా సంఘాలు, హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు మఠం ఎదుట ఆందోళన చేపట్టాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ శారదా పీఠం మఠ భవన నిర్మాణంలో ఆక్రమణలు, అవకతవకలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరుమలలో శారదా పీఠం ఆక్రమణలను తొలగిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బోర్డు సమావేశంలో పేర్కొన్నారు. టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదా పీఠానికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా మఠం నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిబంధనలు మఠం ఉల్లంఘించిందని న్యాయస్థానం గుర్తించడంతో పాటు మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకు ఉందని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. పద్మ, అంటే తిరుమలకి సంబంధించి ఎన్నో రకాల మఠాలు ఉంటాయి. అయితే ఇక్కడ విశాఖ శారదా పీఠానికి సంబంధించినటువంటి మఠము వాళ్ళు గతంలో అంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో నెలకొల్పడం జరిగింది. అయితే ఇది అక్రమం అంటూ కూడా కొంతమంది హిందూ సంఘాలు అదే విధంగానే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేశారంటూ కూడా విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఒకసారిగా అనుమతులకు సంబంధించి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే గత 2 నెలల క్రితం కూడా టీటీడీ బోర్డులో ఒక నిర్ణయం తీసుకుని మఠానికి సంబంధించిన అనుమతులు, ఎందుకంటే టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా కట్టారు కాబట్టి ఆ అనుమతులు రద్దు చేస్తూ కూడా అప్పట్లో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇదే సందర్భంలోనే విశాఖ శారదా పీఠానికి పట్టినటువంటి ఆ నిర్వాహకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే నిబంధనలు అంటే భూ స్థలం కేటాయింపులు చేసిన తర్వాత మఠాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి తమ పైన చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా ఇవన్నీ కూడా నిబంధనలోకి అమల్లోకి రావంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కూడా దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ కూడా తాజాగా దీనికి సర్వ హక్కులు టీటీడీకే ఉన్నాయి. సర్వ హక్కులు ఎందుకంటే వాళ్ళకు విరుద్ధంగా మీరు నిర్మాణాలు చేపట్టారు కాబట్టి దీనివల్ల ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని చెప్పి విజిలెన్స్ రిపోర్టు, అదేవిధంగానే టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కోర్టు సంచలన తీర్పు నిర్ణయం తీసుకొని అనుమతులంతా కూడా రద్దు చేసి వెంటనే టీటీడీ దాన్ని స్వాధీనం చేసుకునే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే సంబంధించి గతంలో ఎన్నో రకాల అక్రమాలు జరిగాయి. అక్రమాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ విశాఖ శారదా పీఠానికి సంబంధించినటువంటి భూము కేటాయింపులు, స్థల కేటాయింపు ఒక వివాదం అయింది. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని అదేవిధంగానే స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకుడు దాన్ని పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణం చేపట్టడం, దాని తర్వాత కింద పిల్లర్స్ నిర్మాణం చేసే సమయంలో కూడా ఎక్కడా కూడా పారదర్శకత, అదేవిధంగానే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అంశాల్లో నిబంధనలు పాటించలేదనేది ప్రధానంగా ఆరోపణ. ఏ సమయంలో అయినా సరే అంటే అక్కడ ఆ భవనం కూలిపోయే అవకాశం ఉందని చెప్పి నిపుణులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఇవాళ ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే కోర్టు ఆదేశాల ప్రకారం ఇక అటు ప్రాసెస్ లో భాగంగా ఆ భవనాన్ని పూర్తిగా కూడా టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఇవాళ రేపటి లోపల. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి. భారత్ కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు చేరుకున్నారు. తొలిసారి భారత్ కు జేడీ వాన్స్ చేరుకోవడంతో పాలెం ఎయిర్పోర్ట్ లో అధికారులు ఘన స్వాగతం పలికారు. దేశంలోని చారిత్రక ప్రదేశాలను జేడీ వాన్స్ సందర్శించనున్నారు. ఇవాళ సాయంత్రం 6:30కి ప్రధాని మోదీతో జేడీ వాన్స్ సమావేశం కానున్నారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై మోదీతో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.
భారత్ కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ దంపతులు చేరుకున్నారు. తొలిసారి భారత్ కు జేడీ వ్యాన్స్ చేరుకోవడంతో పాలెం ఎయిర్పోర్ట్ లో అధికారులు ఘన స్వాగతం పలికారు. దేశంలోని చారిత్రక ప్రదేశాలను జేడీ వ్యాన్స్ సందర్శించనున్నారు. ఇవాళ సాయంత్రం 6:30కి ప్రధాని మోదీతో జేడీ వ్యాన్స్ సమావేశం కానున్నారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో వీటిపై మోదీతో చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా నుండి భారత్ కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ దంపతులైతే చేరుకోవడం జరిగింది. తొలిసారి భారత్ కు జేడీ వ్యాన్స్ చేరుకోవడంతో పాలెం ఎయిర్పోర్ట్ లో అధికారులు ఘన స్వాగతం పలికారు. దేశంలోని చారిత్రక ప్రదేశాలను జేడీ వ్యాన్స్ సందర్శించనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం 6:30కి ప్రధాని మోదీతో జేడీ వ్యాన్స్ సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై మోదీతో చర్చించే అవకాశాలున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ మరింత సమాచారం అందిస్తారు. చిదంబర్ చెప్పండి. మనం చూసిన గత కొంతకాలంగా భారత్ అలాగే అమెరికాకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాలకు సంబంధించి కానివ్వండి, గత కొంతకాలంగా జరుగుతున్న ఈ వార్ ట్రేడ్ కి సంబంధించిన ఇష్యూస్ కి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచన కానివ్వండి, అంతేకాకుండా భారత్ తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు లో భాగంగానే అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇండియాలో రావడం కానివ్వండి, ఆయనని పాలెం ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీలో ఉండే పాలెం ఎయిర్పోర్ట్ లో ఆయన్ని ఇవాళ సాధారణంగా ఆహ్వానించడం కూడా జరిగింది. ఈయన ఆల్మోస్ట్ ఏప్రిల్ 24th వరకు ఇండియాలో ఉండే అవకాశం ఉంది. ఇండియాలో ఉండడంతో పాటు ఇక సంబంధించి చాలా కీలకమైన ఇష్యూస్ లో తాను పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఇండియాకి రావడం కానివ్వండి, వచ్చిన తర్వాత నరేంద్ర మోడీతో ఇవాళ ఈవినింగ్ 6:30 గంటలకు ఆయన కలిసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అందులో ఖచ్చితంగా అయితే ఇండియా అలాగే భారత్ కి సంబంధించిన ట్రేడ్, డిఫెన్స్ అలాగే ఎకనామిక్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన వాటిపైన కీలకంగా చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే పిఎంఓ ప్రకటించిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఒక మంచి పరిణామంగానే మొత్తం యావత్ దేశము చూస్తుంది. అంతేకాకుండా భారత్ తో అమెరికాకున్న గత సంబంధాల దృష్ట్యా కానివ్వండి, అంతేకాకుండా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో ఉన్న ఏదైతే పరిచయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈసారి పనికొచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈ రెండు చర్చలు జరగడం ద్వారా భారత్ కి అలాగే యుఎస్ కి కూడా మంచి జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం ఆయన కేవలం ఇది ఒకటే కాకుండా మంగళవారం రోజు అంటే రేపు ఆయన ఫ్యామిలీతో కలిసి జైపూర్ కి వెళ్లి ఆ జైపూర్ లో ఏదైతే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా భావించే తాజ్ మహల్ కానివ్వండి, అది మిగిలిన ప్రాంతాలన్నీ కూడా చూసే అవకాశం మనకు కనిపిస్తుంది. రేపు జైపూర్ కు వెళ్తారు. అక్కడ నుంచి 23వ తారీఖున ఆగ్రాకు వెళ్తారని కూడా తెలుస్తుంది. సో అందుకని ఆయన ఒకరు కాకుండా ఫ్యామిలీతో వచ్చిన నేపథ్యంలో ఈ రెండు అంటే ఒకటి అఫీషియల్ టూర్ తో పాటు తన పర్సనల్ టూర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అందుకనే ఓవరాల్ చూస్తే నెక్స్ట్ 2 రోజుల పాటు ఆగ్రాలోను అలాగే జైపూర్ లోను తను పర్యటించిన తర్వాత 24వ తారీఖున మరి తిరిగి అమెరికాకు పయనమవుతారని మనకు సమాచారం ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ చిదంబర్. శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. దీంతో ఆలయ క్యూ లైన్లు, ప్రధాన వీధులు భక్తులతో కిటకిటలాడాయి. 2 తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబికాదేవి దర్శనం తరలివచ్చారు. శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. దీంతో ఆలయ క్యూ లైన్లు, ప్రధాన వీధులు భక్తులతో కిటకిటలాడాయి. 2 తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబికాదేవి దర్శనార్థానికి తరలివచ్చారు. వేకోజాము నుంచే భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మకు దీపహారతులను సమర్పించారు. కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్ చెప్పండి.
ఎస్ పద్మ, శ్రీశైల పుణ్యక్షేత్రం అయితే భక్తులతో కిటకిటలాడుతుంది. ఏదైతే సమ్మర్ హాలిడేస్ కావచ్చు, లేదా 10th ఎగ్జామ్స్ అయిపోయిన నేపథ్యంలో, లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఈ క్రమంలో అంటే పేరెంట్స్ తో పాటు పిల్లలు కూడా, విద్యార్థులు వారి మొక్కులు తీర్చుకోవడానికి, అదేవిధంగా దేవునికి అంటే గతంలో ఏదైతే రిజల్ట్స్ లో పాస్ అయిన వాళ్ళు, లేదా వాళ్ళ మొక్కులు బట్టి అంటే కుటుంబంతో సహా స్వామివారిని దర్శించుకోవడానికి అశేషంగా వచ్చారు. ప్రధానంగా ఏదైతే ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా భారీ సంఖ్యలో శ్రీశైలం జనం పోటెత్తారు. అయితే ఉదయం 4 గంటల నుంచే క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. అంటే ఆలయ ప్రాంగణం కూడా అంటే అధికార యంత్రాంగం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఉదయాన్నే ఏదైతే పాతాళగంగ వద్ద స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. అదేవిధంగా అంటే ఇప్పుడు సమ్మర్ అంటే వేడి కొంత ఎక్కువ ఉండడం వల్ల అంటే క్యూ లైన్ లో వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు ఇబ్బంది పడుకోకుండా అంటే నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా సప్లై చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే క్యూ లైన్ లో అంటే ఆ వికలాంగులకు ప్రత్యేకంగా తక్కువ టైంలో దైవ దర్శనం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా జనం ఏదైతే మాడ వీధుల్లో అంటే ఎక్కువ రద్దీ ఉన్న చోట ఇబ్బందులు పడుకోకుండా అంటే మలమూత్ర విసర్జనకు కానీ లేదా ఇతరత్ర కార్యకలాపాలు తీసుకోవడానికి ప్రత్యేక వసతులు అయితే ఏర్పాటు చేశారు. బట్ పోలీసులు కూడా అంటే కర్ణాటక భక్తులు అంటే గతంలో రద్దీ ఉన్నప్పుడు ఏదైతే కర్ణాటక భక్తులు, ఆంధ్ర భక్తులు కొంత వివాదము లేదా శివ స్వాముల మధ్య వివాదం జరిగిన నేపథ్యంలో అలాంటి పరిస్థితులు పునరావృతం కారాదని ఒక ఉద్దేశంతో పోలీసులు కూడా ముందస్తుగా చర్యలు చేపట్టిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది ఈ 2-3 రోజులు ఏదైతే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా అక్కడ రద్దీ కొనసాగుతున్నట్లు ఆలయ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బసవరాజు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22న టన్నెల్ కూలిన సంగతి తెలిసిందే. టన్నెల్లో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ప్రమాదంలో ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ యంత్రం భాగాలను ఇప్పటికే బయటకు తరలించారు. మరో 43 మీటర్లను డేంజర్ జోన్ గా గుర్తించారు. ఈ జోన్ కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ డేంజర్ జోన్ లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై అధికారులు, సహాయక సిబ్బంది అన్వేషణ సాగిస్తున్నారు. ఈ జోన్ సమీపంలో భారీగా వస్తున్న నీటిని మోటార్లతో బయటకు తోడిపోస్తున్నామని ప్రత్యేక అధికారి శివశంకర్ వివరించారు. టన్నెల్ ముఖద్వారం వద్ద సహాయక బృందాలు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సొరంగం కూలిన ప్రదేశంలో అక్కడక్కడ మిగిలిపోయిన టీబీఎం యంత్రం విడిభాగాలను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోకో రైల్లో బయటకు పంపుతున్నట్లుగా తెలిపారు. మెదక్ జిల్లా కౌడపల్లి మండలం వెంకట్రావుపేటలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెంకట్రావుపేటలో ఫుడ్ పార్సల్ తీసుకుని వెళ్తున్న ఆల్టో కారు ఎదురుగా వస్తున్న శాంట్రో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో శాంట్రో కారులో ఉన్న 9 మందికి తీవ్ర గాయాలు కాగా కారు డ్రైవర్ 2 సంవత్సరాల బాబు అక్కడికక్కడ మృతి చెందారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో ఓ మహిళ మృతి చెందినట్లు డాక్టర్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నర్సాపూర్లో డ్యూటీ డాక్టర్గా పనిచేస్తున్నాను. నిన్న రాత్రి సుమారు 12 గంటల 10 నిమిషాలకి అలాగా వెంకటరావుపురం దగ్గర యాక్సిడెంట్ అయింది. అందులో ఒక స్విఫ్ట్ డిజైర్ ఒకతను, దాంట్లో కార్లో డ్రైవర్ తను శాంట్రో కార్ని గుద్దడం జరిగింది. అందులో శాంట్రో కార్లో సుమారుగా 9 మంది ఉన్నారు. అందులో 4 పిల్లలు ప్లస్ 4 ఆడవాళ్ళు, ఒక డ్రైవరు. అందులో ఒక డ్రైవరుతో పాటు మరియు ఒక చిన్న 2 years బాబు ఇద్దరు స్పాట్లో చనిపోవడం జరిగింది. వాళ్ళిద్దరి బాడీస్ ఏరియా హాస్పిటల్ నర్సాపూర్లో మార్చిలో పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అందులో ఒక ఆమె చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. ఆమెని ఫస్ట్ ఇంకా 2 లేడీస్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ మిగతా 3 పిల్లల్ని వాళ్ళ కూడా తీవ్రమైన రక్త బ్లీడింగ్ అవడం వల్ల వాళ్ళని కూడా నిలబడి షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్ నర్సాపూర్ మార్చిలో ఆ డ్రైవరు మరియు ఆ 2 years బాబు ఇక్కడే మార్చిలో ఉన్నారు. అందులో మిగతా లేడీస్ మిగతా 4 ఉస్మానియా తరలించగా మధ్యలో ఒక లేడీ సుమారుగా 45 years ఉంటాయి. ఆమె హాస్పిటల్కి తరలిస్తుండగా ఆమె కూడా మృతి చెందింది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ యువకుడు రోడ్డుపైకి వచ్చి హల్చల్ చేశాడు. పొడవాటి కత్తితో బస్సుపై దాడి చేసి బస్సు డ్రైవర్ను అసభ్యకరంగా తిట్టడంతో పాటు బెదిరించాడు. బస్సుతో పాటు అక్కడ పార్క్ చేసి ఉన్న వాటర్ ట్యాంకర్, ఆటో అద్దాలను కూడా పగలగొట్టాడు. బాండూపు ప్రాంతంలో నివసించే ఈ యువకుడు దొంగతనం చేశాడన్న ఆరోపణలతో అతడి బంధువు తిట్టారన్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయి రోడ్డుపైకి వచ్చి గట్టిగా అరుస్తూ హంగామా సృష్టించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుని అదుపులోకి తీసుకున్నారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ప్రజాశాంతికి విఘాతం కలిగించడం వంటి పలు క్రిమినల్ కేసులు ఆ మైనర్ బాలుడిపై నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా ఆగకుండా కురుస్తున్న కొండపోత వానల కారణంగా భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరదలో చిక్కుకుని 3 మరణించగా సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఈస్టర్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించిన రష్యా ఆ మాటకు కట్టుబడి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఈస్టర్ కాల్పుల విరమణను గౌరవిస్తున్నట్లు తప్పుడు వైఖరిని ఆ దేశం ప్రదర్శిస్తోందని అన్నారు. ఎప్పటిలాగే తమపై దాడులు కొనసాగించిందని, 10ల కొద్దీ డ్రోన్, బాంబు దాడులు ఘటనలు నమోదయ్యాయని తెలిపారు. కీవ్ బలగాలు దాడులు కొనసాగించాయని రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లోని అధికారులు ఆరోపించారు. తాత్కాలిక కాల్పుల విరమణను గౌరవిస్తున్నట్లు రష్యా సైన్యం చెబుతోంది. కానీ యుద్ధ క్షేత్రంలో పైచేయి సాధించి మా దేశానికి నష్టం కలిగించే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదన్నారు. 50కి పైగా బాంబు దాడులు, 10ల కొద్దీ డ్రోన్ దాడులకు పాల్పడిందని అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.